హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఇది ఒక నెదర్లాండ్లో ఒక వింత. నేను చూసిన దగ్గరికి చూసారు ఇక్కడ రవాణా ఏ విధంగా వాడుతున్నారు. ఇది ఒక నది లాంటిది అనమాట. ఇక్కడ కాలువల టైప్ చాలా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద షిప్లు కూడా ఈ మధ్యలో ప్రవహిస్తుంటాయి, వెళ్తుంటాయి. అయితే యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే చూడండి కారులను ఎలా తెస్తుందో. అవతల షిప్లు కూడా నడుస్తుంటాయి, కానీ మళ్ళీ కారులను కూడా తీసుకొస్తుంది, మళ్ళీ ఇటు నుంచి తీసుకెళ్తుంది. మేమైతే కారులో వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఉంది కదా, నేను కారులో నుంచి వీడియో తీస్తున్నాను, వెయిట్ చేస్తాను. ఇప్పుడు అక్కడి నుంచి అది వచ్చి ఇక్కడ అవుతుంది, ఈ ఒడ్డున అవుతుంది. కార్లన్నీ బయటికి వచ్చేస్తే మళ్ళీ తర్వాత ఇటు నుంచి మేము ఎక్కుతాం. చూడండి కారులో మేము మళ్ళీ దానిపైకి వెళ్తాం. అక్కడి నుంచి అవతల ఒడ్డుకు తీసుకెళ్తాం అనమాట. అంటే దాని పని ఏంటంటే ఆ షిప్ పని యువతలకి అవతలకి మారుస్తుంటుంది. ఇది ఒక ప్రత్యేకంగా ఉంది కదా, నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. అందుకోసం ఈ వీడియోని షూట్ చేశాను అనమాట నేను. అలానే ఇప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది చూడండి, కార్లు ఒకటిగా బయటకు వచ్చేస్తాయి అన్నీ. ఇంకా మనుషులు కూడా అందులో కారులోనే ఉండొచ్చు. మనుషులు మేము కారులోనే ఉండొచ్చు, అందులో మనుషులు కూడా కారులో కూడా ఉండొచ్చు. వద్దనుకుంటే బయట వెళ్ళి సైడ్ నిల్చోవచ్చు కూడా. ఏవో ఒకటిగా వస్తుంది. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఇటు నుంచి వెళ్ళిపోవడం, మేము వెళ్తాం అనమాట. కార్లు అవతల ఒడ్డుకి మళ్ళీ తీసుకెళ్తుంది. ఇది నెదర్లాండ్లో అనమాట. ఇది ఒక రోజు అనమాట మా మార్కెట్కి వెళ్ళాం మేము అనమాట. అనుకోకుండా ఎదురైన సంఘటన అనమాట ఇది నాకు. అందుకు వీడియో షూట్ చేశాను. చూడండి, ఇగో మేము వెళ్తున్నాం పైకి. ఇలా చాలామంది అనమాట. ఇలా అంటే ఒక ట్రిప్కి ఇంచుమించు ఒక 20 కార్లు పడతాయి అనుకుంటున్నా అంచనా ప్రకారం. షూట్ చేశాను, ఎన్ని పడుతుందో తెలియదు. ఫస్ట్ మేమే ఇదిగో ఎక్కామన్నమాట షిప్. అలా కారులోనే ఉంటాము. అది చూడండి, పెద్ద షిప్ వెళ్తుంది చూడండి అక్కడ కంటైనర్తో పాటు. ఇది చూడండి అలా. అంటే ఈ దీనిపైన ఇది లోతున తెలిసి ఎక్కువ ఉంటుంది. ఇంకో షిప్ వస్తుంది చూడండి పెద్దది, అది చాలా ఫాస్ట్గా వస్తుంది. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి షిప్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళడం. ఇదే మొదటిసారిగా చూడడం అనమాట. అందుకని నేను వీడియో తీయాలనిపించింది. చూడండి ఎంతమందో అలా. ఒక టికెట్ కలెక్టర్ అనమాట ఇది. దీనికి అనమాట టికెట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదిగో దీనికి అతను వస్తాడు, మా దగ్గరికి వస్తాడు అనమాట. మనిషికి ఎన్ని యూరోలు పడిందంటే మనిషికి లెక్క అనమాట. మొత్తానికి 6 యూరోలు తీసుకున్నారు మాకు అనమాట. అతని కలెక్టర్ అనమాట, టికెట్ కలెక్టర్ మా దగ్గరికి వచ్చాడు అనమాట. 6 యూరోలు కలెక్ట్ చేశారు. అంటే మేము 5 కారులో ఉన్నాం, కారు ఒక టికెట్ లెక్క అనమాట. అలా కాదు, రెండు షిప్ చూడండి కంటైనర్ షిప్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి, పక్క నుంచి వెళ్తుంది. చాలా పెద్ద వస్తుంటాయి అనమాట. ఇది ఒకటి ఉంది, ఇంక కూడా ఉన్నాయి. రోడ్ల పైన బ్రిడ్జి లాగా కూడా లేస్తుంటాయి. అవి ఇంచుమించు చాలా ఉన్నాయి. అదొక వీడియో పెడతాం ఫ్రెండ్స్, అది కూడా ఉంది. నేను ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటూ పెట్టలేకపోయాను అనమాట. అదో అలా మాటల్లోనే మనం స్టార్ట్ అయిపోయింది షిప్ అనమాట. అలా అవతల చేరుకుంటున్నాం చూడండి. అలాగా నెమ్మదిగా వెళ్తుంది, అవతల ఒడ్డుకి వెళ్తుంది అనమాట. మధ్యలోకి వచ్చింది, అవతల ఒడ్డుకి వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు అలా కొంచెం ఉంటే గేట్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇంకా మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. లాంచ్ చేయడం 1 by 1 ఒకరికొకరు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు అటు నుంచి వెయిటింగ్ అనమాట. ఇటు నుంచి తీసుకెళ్ళడం కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తారు అక్కడ. దానితో చూడండి పక్కన మిలిటరీ వాళ్ళు అనమాట. ఇవ్వండి ఇక్కడ ఏదో డచ్ రాజు పుట్టినరోజు అనమాట. అందుకోసం అంటే మిలిటరీ సైన్యం మాత్రం చూడండి ఏదో మరి అక్కడ అంటే ఫంక్షన్ అవుతుంటాయి అనమాట. అంటే ఆ రోజు మంచి సెలబ్రేట్గా చేస్తారనమాట, మంచి దీనిగా. ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్, సీ యూ.